ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తెలుగుదేశం జెండాను ఎజెండాను రూపొందించే సన్నివేశంతో ఎన్టీఆర్ మహానాయకుడు స్టార్ట్ అయింది. అంతకు ముందుగానే అసలు రాముడు తారక రాముడు ఎందుకయ్యాడు, ఆయన చేతిలో కృష్ణుడి బొమ్మ ఎందుకుంటుంది, అలాగే బసవతారకంతో ఆయన పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయింది, ఇలాంటి విషయాన్ని ఓ పాటలో చూపించారు. ఇక అసలు కథకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ప్రజల్ని పార్టీలు పట్టించుకోకపోవడం, ఢిల్లీ నుంచి వచ్చే కవర్ ముఖ్యమంత్రిని నిర్ణయించడం, ఇలాంటివన్నీ చూసిన ఎన్టీఆర్ చైతన్య రథంను సిద్ధం చేసుకుని దానిపై ప్రత్యక్షంగా ప్రజలను కలిశారు. తిరుగులేని ఆధిక్యతతో విజయాన్ని సాధిస్తారు. వ్యవస్థలోని లంచం, అవినీతిని రూపుమాపే క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన వారిపై కూడా అధికారులతో దాడులు చేయించడం వంటి పనులు చేశారు. దీనివల్ల ఎమ్మెల్యేల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో తన సతీమణి బసవతారకంకు క్యాన్సర్ ఉందని తెలియడం, ఆమె చికిత్సతో పాటు ఎన్టీఆర్ తన గుండె ఆపరేషన్ కోసం ఆయన భార్యతో కలిసి అమెరికా వెళతారు. అదనుగా భావించిన నాదెండ్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాస్తారు. దాంతోపాటు సంతకాలు కూడా చేస్తారు. దాన్ని ఆసరాగా చేసుకుని భాస్కర్ రావు లేఖను అవిశ్వాస తీర్మానంగా మార్చేసి ముఖ్యమంత్రి అయిపోతారు. హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని ఎలా దక్కించుకున్నారు, ఈ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, మళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది చూపించారు. ఈ మధ్యలో నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు ఎన్టీఆర్ కు ఎలా వెన్నుదన్నుగా నిలిచారనే అంశాలను ఈ రెండో భాగంలో చూపించారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ కారణంగా శివైక్యం కావడంతో సినిమా ముగుస్తుంది. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమా హీరో రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లను అద్భుతంగా చూపించారు. అలాగే ప్రజలను కలుసుకునే క్రమంలో చైతన్య రథంలోనే ఉంటూ ప్రచారం చేయడం, రోడ్లపైనే స్నానాలు చేయడం, ఇలాంటి సన్నివేశాలను చక్కగా చూపించారు.